విశాఖ శారదాపీఠం ఆక్రమణలను జనసేన నేత కిరణ్ రాయల్ పరిశీలించారు. శారదాపీఠం వెనుక 5 స్టార్ హోటల్ తలదన్నేలా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ముఠాలను అద్దెకు తీసుకుని లక్షలు సంపాదిస్తున్నారన్నారు. గదులకు వేలకు వేలు వసూలు చేస్తూ తిరుమలలో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. టీటీడీ ఆస్తులు భక్తులందరూ కాపాడుకోవాలని, శారదాపీఠం ఆక్రమణలు కూల్చేయాలని టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేస్తామన్నారు కిరణ్ రాయల్. ఇక తిరుమలలో అక్రమంగా నిర్మిస్తున్న శారదాపీఠం 6 అంతస్తుల భవనాన్ని కూల్చకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు జనసేన నేత. తిరుమలను జనసేన పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని చెప్పుకొచ్చారు. కోర్టు కాపీ ఇచ్చింది కదా మీకు, ఏమిచ్చింది? డిస్ప్యూటెడ్ ఫ్లోర్. ఏది డిస్ప్యూట్ ఫ్లోర్? ఇది ఏ ఫ్లోర్? సా ఫ్లోర్ కొట్టేస్తారా? ఏది కోర్టు ఇచ్చింది? ఎక్కడ అలా ఒకటి కోర్టు ఏమిచ్చింది? అందుకే అడుగుతున్నా, నువ్వు వయసులో పెద్దోడు గౌరవిస్తున్నా. కోర్టు పేపర్ ఇవ్వండి అంటున్నా. కోర్టుకి పేపర్ ఇవ్వండి. నాకు కోర్టు మీకు ఏమి ఇచ్చింది? ఇవ్వండి. ఇది మేము ఇచ్చినవి, మీరు ఇచ్చింది కదా. ఇది అడ్వకేట్ కమిషన్ ఇచ్చాడు. అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. ఇది ఎదురు ఖాళీ స్థలం ఉంది. నేను రాత్రి నా అధికారం వినియోగించుకొని ఒక 2 ఫ్లోర్లు వేసేస్తే కోర్టుకి వెళ్ళిపోతుంది. వదిలేస్తారా? పర్మిషన్ ఉంది, దేవస్థానం పర్మిషన్ ఉంది కదా. ఇచ్చింది అది నాకు కావాలి. దేవస్థానం ఎలా మీకు మాత్రం ఎలా ఇచ్చినారు? మీకు మాత్రం ఎలా ఇచ్చింది దేవస్థానం? కోర్టు చెప్తారన్నా. మీకు ఇచ్చిన పేపర్ ఇవ్వాలన్నా. నేను చెప్తానంటే వీళ్ళనే కాదు, అన్ని మఠాలు దండాలి. 100 కోట్ల స్కామ్ వీళ్ళు. ఈవో గారితో మాట్లాడి మొత్తం ప్రక్షాళన చేస్తే తిరుమల బాగుపడుతుంది. మఠాల వల్ల చేద్దాం, వదిలే ప్రసక్తే లేదు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచకంలో తిరుమల కూడా భాగం అయిపోయింది. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, గత ఈవో ధర్మారెడ్డి కానివ్వండి, ఇక్కడ సంబంధించిన పోలీస్ అధికారులు, అక్కడ అధికారులు, చైర్మన్, ఎమ్మెల్యే అందరూ కలిసి తిరుమలని పూర్తిగా సర్వనాశనం చేసేశారు. ప్రతి మఠముఖాన్ని నుంచి గుండు కొట్టే స్థలం వరకు కూడా కబ్జా అన్ని వైసీపీ వాళ్ళ చేతిలో పెట్టారు. ఈరోజు మనం చూస్తాం. ఉదాహరణకి ఇది శారదాపీఠం. ఇక్కడ 5 స్టార్ హోటల్లా వెనక రూములు కడుతున్నారు. పర్మిషన్ లేదు, అనుమతులు లేవు. అనుమతి ఉండేది 5,000 స్క్వేర్ ఫీట్కి. వాళ్ళు కట్టింది 10,050. ఎవరు ఇచ్చారంటే మాకు ఈవో గారు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? పేపర్స్ లేవు. ఏమంటే కోర్టులో ఉంది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ డిస్ప్యూట్ చేయించింది. డిస్ప్యూట్ సైట్ అనేసి. ఇంత ఫేక్, ఎంత అబద్ధాలు, ఇంత మోసం, ప్రజల్ని భక్తులు మోసం చేస్తారు. నాకు తెలిసి 500 కోట్ల సంవత్సరాల స్కామ్ అంట తిరుమలలో. మఠాల స్కామ్. మఠం పేరుతో పెళ్ళిళ్ళని అవన్నీ. అసలు ఎందుకు మఠాలు ఇస్తారండి మీకు? ఆధ్యాత్మిక గురువులకి ఎందుకు మఠాలు ఇస్తారు? భోజనాలు పెట్టమనో, భజనలు చేయమనో, ప్రశాంతమైన వాతావరణం చేయమని చెప్పి మఠాల బతికి మఠాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది 80% మంది బెదిరించి వైసీపీ వాళ్ళు భయపెట్టి వాళ్ళ వైసీపీ నాయకుల చేతుల్లో మఠాల కంట్రోల్లో పెట్టి లక్షలు మార్చుకొని వీళ్ళకి నెలకు 50,000 60,000 పాడేసి వాళ్ళు 65 కోట్లు 6 కోట్లు సంపాదించి అందరూ వాటాలు ఎత్తుకుంటారు. దానికి ఉదాహరణ ఇట్లాంటి మఠాలు చూడండి. పర్మిషన్ లేకుండా మఠాలు కట్టేసి ఈరోజు ఏమిటిది? పేపర్స్ లేవు. పైన G+6